హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్తే చెప్తున్నానండి. మూగజీవాల్ని ప్రేమించండి, రక్షించండి, వాటిని కాపాడండి. నేను కోరుకునేది ఒకటేనండి. నా బిడ్డ కుక్కల పిచ్చితో, నా బిడ్డ సాయితేజనే, నా బిడ్డ కుక్కల పిచ్చి, బాగా పిచ్చి. ఎక్కడెక్కడ కుక్కలన్నింటిని ఇంట్లో తీసుకొచ్చేవాడు. వాడికో ఆ కుక్కలు తీసుకొస్తే వాడు యాక్సిడెంట్ అయితే చనిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక వాడు పెంచిన విధానంతో ఇంట్లో ఉన్న కుక్కల్ని నేను చేరదీసి ఒక ఆశ్రమం పెట్టుకుని ఒక 21 కుక్కకి నేను అన్నం పెట్టుకుంటున్నానండి. బాబు డబ్బులు ఉన్నాయి, ఆ బాబు డబ్బులతో నడుపుకుంటున్నా. ఇంకా నా ఆశ్రమం చుట్టూ అక్కడక్కడ బయట కుక్కలు వచ్చే వాటికి ఒక 30 కుక్కలు, మొత్తం 50 కుక్కలు పెట్టుకునే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. అయితే ఈ 4 months నుంచి నేను అక్కడక్కడ కుక్కలన్నిటికీ ఒక 100 కుక్కలకి అన్నం పెట్టుకుంటూ వస్తున్నానండి. అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, నా శక్తి చాలటం లేదు. ఇంకా బయట అలవాటు చేశాను కుక్కలన్నిటికీ అన్నాలు పెట్టడం, కానీ నా శక్తి సరిపోవటం లేదు. 50 కుక్కల వరకే నాకు మనీ సమకూరుతుంది. మిగతా 100 కుక్కలకి పెట్టాలంటే నా వల్ల అయ్యే పరిస్థితి లేదు. పెద్ద మనసు చేసుకుని ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే, మనీ సపోర్ట్ చేస్తే ఒక 100-150 కుక్కలకి అన్నం పెట్టుకోగలుగుతాను. కనీసం ఆటోకి డైలీ నాకు 700 అవుతున్నాయి. పెరుగులని, పాలని, గుడ్లని రోజు 1500 ఖర్చు కనిపిస్తుంది. అట్లని మానేస్తామా? వాటికి అలవాటు చేసాము అంటే ఆలోచన లేకుండా అలవాటు. అంటే ఒకటి ఎండలకి నీళ్లు లేక, ఆహారం లేక ఏమవుతుంది అన్న ఆతృతతో నేను తొందరపడి వెళ్ళి అన్నం పెట్టడం అలవాటు చేస్తాను. ఇప్పుడు మానేయాలంటే డబ్బులు సరిపోవటం లేదని మానేయాలంటే మానేయలేకపోతున్నాను. మీ అందరి సపోర్టు, మీ అందరూ సూచనలు కూడా నాకు ఇవ్వండి. ఎలా చేస్తే వాటికి అన్నం పెట్టగలుగుతాను ఏంటి అనేది కూడా నాకు చెప్పండి. నేను పెద్దగా చదువులేని అమ్మాయిని, ఆవిడని నేను. అంతగా చదువుకోలేదు నేను. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేయగలిగితే నా ఫోన్ నెంబర్ పైన ఇచ్చానండి, మాట్లాడండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే కింద మా వారి నెంబర్ ఇచ్చాను. ఫోన్పే చేయాలంటే మా వారికి చేయండి. ఒక్కరు 1 రూపాయి వేసినా కూడా కొన్ని కుక్కల కన్నా మేము ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం. చాకిరంటే ఎంతైనా చేస్తామండి. ఎందుకంటే నా బిడ్డ చనిపోయాడు కాబట్టి వాడి ఆశయం నిలపడం కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను కుక్కల సేవ చేసుకుంటానే నేను చనిపోతాను. చిన్నపిల్లలం అయితే కాదండి, పెద్దవాళ్ళం అవుతున్నాము. ఇంకా చేయాలి అంటే మా బాబుకు అలా తపన ఉండేది. ఎక్కడెక్కడ కుక్కలన్నిటికీ అన్నం పెట్టడము, వాటిని కాళ్ళు లేనాటికి వైద్యం చేయించడము, లేకపోతే ఎక్కడన్నా దిక్కులేని కుక్కలు ఉంటే ఇంట్లోకి తీసుకురావడం, ఇలా చేసేవాడు నా బిడ్డ చనిపోయేంత వరకు. అలాగే నేను చనిపోయేంత వరకు కూడా కుక్కల సేవలోనే ఉండాలని ఆశయంతోనే ఇంకా కొన్ని కుక్కలకు ఆకలి తీర్చాలి, ఇంకా ఎక్కువ కుక్కలకు ఆకలి తీర్చాలనే ఆశయంతోనే మిమ్మల్ని సపోర్ట్ అడుగుతున్నాను నేను. ఇది కూడా నాకు సిగ్గుగా ఉంది అడగాలంటే కూడా. ఇలా అడగచ్చో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే రకరకాల కామెంట్స్ జనం అనుకుంటారు అన్నమాట. కానీ నేను అట్లా బయట వాళ్ళ రూపాయికి ఆశపడేదాన్ని కాదండి. వ్యక్తిత్వంతో బతికాము. చదువులేకపోయినా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాము, వ్యక్తిత్వంతో పెరిగాము. ఒక ఆఫీసర్ భార్యను నేను. అయినా ఇట్లా ఎవరో ఇచ్చే డబ్బులు మేము బతకాల్సిన అవసరం లేదు. కేవలం కుక్కల కోసమే. మా సాయితేజ నా బిడ్డ మీద ప్రమాణం పుట్టిగా చెప్తున్నా, కుక్కల కోసమే కేవలం సపోర్ట్గా అడుగుతుంది. అది కూడా ప్రాణం చంపుకుని అడగటమేను. మన్నించండి, నాకు మాట్లాడటం రాదు, నేను పెద్ద చదువుకోలేదండి. చాలా పేద కుటుంబంలోంచి ఒక ఉన్నత కుటుంబంలోకి వచ్చాను. నా బిడ్డ వల్ల మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి బ్లెస్సింగ్స్తో నా బిడ్డ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఆశీర్వదించండి నా చిట్టు తల్లుల్ని. ఇదిగోనండి ఒక చిట్టు తల్లి ఒళ్ళ పడుకుని చూడండి. బంగారు తల్లి అండి, చూడండి ఎట్లా వచ్చి పడుకుంది నా ఒళ్ళ. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.